మరి ఈరోజు చూస్తే ముఖ్యమైన హాట్ టాపిక్ మీ అందరికీ తెలుసు. సిట్ వాళ్ళు కేటీఆర్ను ఇన్వెస్టిగేషన్ పర్పస్లో సమన్ చేయడం జరిగింది. దాంట్లో ఆ టిల్లుగాడు ఇష్టం వచ్చినట్టు నోరుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. కనీసం కామన్ సెన్స్ లేదు, ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నాడు. అది మనం మహాభారతంలో చూసినాం. ప్రగల్భాలు కొట్టేటోడు ఎవరతను, ప్రగల్భాలకు మారిపోయారు కేటీఆర్. సో ఎంతసేపు అధికారులను, ప్రభుత్వాన్ని, మా ముఖ్యమంత్రి గారిని కామెంట్ చేస్తున్నారు. చాలా సిగ్గుచేటు. కేటీఆర్ ఇప్పుడన్నా నీ పద్ధతి మార్చుకో. నువ్వు దొంగ అయినట్టు ఉల్టా చోటు కోత్వాలకు డాటే అంటారు. దొంగోడే ఉల్టా పోలీసు వాళ్ళని బెదిరించినట్టు. పోలీసు వాళ్ళను మళ్ళీ ఆయన ఏదో 2 నెలల తర్వాత మళ్ళీ ప్రభుత్వంలో వస్తాడట, వచ్చి మళ్ళీ వాళ్ళందరి సంగతి చూస్తాడట. ఈ ప్రగల్భాలు వద్దు. ఉత్తమ కుమారుడు లాగా మహాభారతంలో ఉండే ఉత్తమ కుమారుడు వాడు మొత్తం కౌరసాన్ని నేను ఒక్కనే ఓడగొడతాను ప్రగల్భాలు కొడతాడు. అటువంటి కేటీఆర్ నీ ప్రగల్భాలు మార్చుకో, పద్ధతి మార్చుకో, సహకరించు. నువ్వు దొంగవు కానప్పుడు నువ్వు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్. పోయి నువ్వు చెప్పు, నాకేం సంబంధం లేదు. నువ్వే కదా ఒక సెక్టర్ ఆఫ్ పీపుల్, ఒక క్యాస్ట్, ఒక కమ్యూనిటీ పీపుల్ పెట్టుకొని ఈరోజు ఆ అధికారులందరూ జైల్లో మగ్గుతున్నారు. సిగ్గు అనిపిస్తలేదా? ఇంకా నువ్వు వచ్చి మీడియా ముందు ఇష్టానుసారంగా నోరు పాడేసుకొని మాట్లాడుతున్నావు. ఒక కమ్యూనిటీ పీపుల్ అందరూ ఇప్పుడు పోలీస్ అధికారులందరూ జైల్లో మగ్గుతున్నారు. ఎవడి వల్ల? నీ వల్లనే కదా. శివధర్ రెడ్డి ఉన్నాడు అప్పుడు ఇంటెలిజెన్స్, లేకుంటే ఇంకెవరో ఉన్నారంటున్నావు. శివధర్ రెడ్డి ఇటువంటికి ఎంకరేజ్ చేయలే. ఆయన ఒక మంచి అధికారి కాబట్టి వాళ్ళ డీజీగా అయింది. నువ్వు చేసిన విధవ పనులకు, నీ హరీష్ రావు నువ్వు చేసిన విధవ పనులకు నీ సొంత చెల్లె ఇంటి నుండి వచ్చే చెప్పింది. లాస్ట్కు మా ఇంటి అల్లుని కూడా ఇడిచిపెట్టలేదు. విధవలారా మీరు ఇప్పుడైనా మారండి. మీరు ఇంకా ఉద్యమకారులని పెద్ద గొప్పగా చెప్పుకుంటున్నారు. మీరు చేసిన పాపాలు ఇంత కాదు. మా అయ్య చుట్టూ దయ్యాలు చేరిందని చెప్పింది. ఇప్పుడు దయ్యాలు వేదాలు వల్లించినట్టే ఉన్నది. కేటీఆర్ ఏదైతే మీడియా ముందుకు వచ్చి డైలాగులు కొడుతున్నాడో ఆ డైలాగులు మానుకో కేటీఆర్. ఇప్పటికైనా సిట్కు సహకరించు. అలాగే మా మాజీ మంత్రి ఒక ఆయన ఉన్నాడు పర్వతగిరిలో. ఆయన కూడా నాటకాలు తెలుసు. ఆయనకు కూడా ఇవాళ రేపు సమన్స్ వస్తాయి. ఆయన కూడా ఎక్కడ కూడా ఒకటి టెలిఫోన్ ట్యాపింగ్ చేసిండు అనే సమాచారం పైన రాయపర్తి మండల అధ్యక్షుడు పోయి కంప్లైంట్ ఇచ్చాడు ఆయన. సో తప్పనిసరిగా ఆయనకు కూడా త్వరలో నేను సమన్స్ వస్తాయి. నువ్వు సమాధానం చెప్పాలి. మీరంతా చేసిన ఆకృత్యాలు, ఈ తెలంగాణను సర్వనాశనం చేసిన కేటీఆర్, హరీష్ రావు, ఈ కుటుంబం మొత్తం కూడా సమాధానం చెప్పాల్సిన సమాజం చూస్తుంది. సమాజం అందరూ కూడా ఈరోజు మీకు కాల్చి కర్ర వాత పెట్టినా కూడా ఇంకా మీకు బుద్ధి జ్ఞానాలు వస్తలేవు. ఎంతసేపు సీఎం గారిని ఏకవచనంతో బోధించడం మానుకోని నేను ఈ మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్.